సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. మహిమాన్విత శ్రీ వెంకటేశ్వరుని సుప్రభాతం ప్రాతకాలంలో వినిపిస్తూ మరో భూలోక వైకుంఠంగా నిలుస్తోంది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయం. తెలుగువారి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని భక్తులకు కళ్లకు కట్టేలా చూపిస్తూ నిత్యం భక్తులతో కళకళ్లాడుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి సమీపంలోని మానేపల్లి హిల్స్లో వెలసిన ఈ ఆలయం ఎంతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. అద్భుత శిల్పశైలితో అలరారుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామివారి కరకమలముల మీదుగా 2024 మార్చిలో ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం మానేపల్లి రామారావు సారథ్యంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వరునికి నిత్య పూజలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ధనుర్మాసంలో జరిగే గోదాదేవి పూజలు, సంక్రాంతి వేడుకల్లో అంగరంగ వైభవంగా జరిగే గోదా కళ్యాణంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇవాల్టి దివ్యధామంలో చూద్దాం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిరోజు సుప్రభాత సేవ నుంచి పవలింపు సేవ వరకు అన్ని వైఖానస ఆగమం ప్రకారం జరుగుతాయి. తిరుమల వెళ్లి అక్కడి సేవలను ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులకు స్వర్ణగిరి దేవాలయం ఒక మహదవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల మాడ వీధులలో జరిగే వేడుకలన్నీ ఇక్కడ కూడా అంతే వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ధనుర్మాసంలో జరిగే గోదాదేవి పూజలు, కళ్యాణ వేడుకలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ధనుర్మాసంలో స్వర్ణగిరి వెంకటేశ్వరుని దేవాలయంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పఠనాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తిరుప్పావై అనేది దివ్య ప్రబంధం. ఇది ద్రవిడ వేదంగా పేరొందింది. తిరుప్పావై ఆ శ్రీమన్నారాయణునికి ఎంతో ఇష్టమైంది. తిరు అంటే శ్రీ, శ్రీ అంటే లక్ష్మి, సంపద, మోక్షం అని అర్థాలున్నాయి. పావై అంటే వ్రతం, నియమనిష్టలతో ఆచరించబడే సంకల్ప వ్రతం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా పేరెన్నికగన్న ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన 30 పాశురాల గీతమాలిక. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలని అర్థం. ఇది పన్నిద్దారాల్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక. ఆ పేరు పెట్టగా అది క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి సామాజిక దృక్పథంతోనే సకలోపనిషత్ సారంగా తిరుప్పావైని రచించి గానం చేసింది. గోదాదేవి రచించిన 30 పాశురాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచిగా జీవించమని, తోటివారికి సాయపడమని, భగవదారాధన తప్పనిసరిగా చేయమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. మొదటి 5 పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై యొక్క ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. తర్వాతి 10 పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి.
అనంతర 5 పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుని నిద్ర మేల్కొనడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. చివరి 9 పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. గోదాదేవి పూల లాంటి సహజత్వం, పాల కడలి లాంటి నిర్మలత్వం గల ఆమె జీవన తత్వానికి, పాటలకు పరవశుడయ్యాడు కృష్ణుడు. తులసీవనంలో పుట్టిన స్వభావ సిద్ధమైన జ్ఞానభక్తి సౌరభ సమృద్ధ గోదాదేవి భగవంతునే మేల్కొల్పిన పరమ విలక్షణ వ్యక్తిత్వం గల భక్తురాలు. సామాజిక దృక్పథంతో వేదోపనిషత్తుల సారాన్ని, పురాణేతిహాసాల్లోని ధర్మాలను తన పాటలలో నిక్షిప్తపరచి లోకానికి అందించింది. పాటల్లో ఉపనిషత్తు రహస్యాలు, శ్రీకృష్ణ లీలలు, పరమాత్మను చేరుకునేందుకు అనుసరించాల్సిన భక్తి మార్గాలు, పల్లె అందాలు, ఉదయకాలపు వర్ణనలు మొదలైన విషయాలను ఈ పాసురాలు తెలియజేస్తాయి. గోదాదేవి పరమపదం చేర్చుటకే ప్రధానంగా ఈ ప్రబంధం చెప్పినప్పటికీ విస్తృత ప్రయోజనాలను ఆశించి మనల్ని మంచి గుణాలు కలవారిగా తీర్చిదిద్దాలని ఎన్నో మంచి ఉపదేశాలను చేసింది. పెద్దలు చేయని పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని, ఒకరి గురించి వారికి నష్టం కలిగించే రీతిలో వేరొకరి వద్దకు వెళ్లి చాడీలు చెప్పొద్దని, పేదవారికి బ్రాహ్మణులకు దానధర్మాలు చెయ్యాలని, దానధర్మాలు ఎదుటివాడు సంతృప్తి పడినంత చేయటమే కాక ఏమీ చెయ్యని వాని వలె గర్వం, అహంకారం లేకుండా ఉండాలని సందేశమిచ్చింది. ప్రాతకాలంలో స్నానమాచరించటం, సాత్వికాహార స్వీకరణ, విషయ సుఖాలపై విరక్తి, సత్య మార్గానుసరణ, అహంకార మమకారాలకు, దైన్యానికి లోను కాకుండా ఉండటం మున్నగు అంశాలను అంతర్గతంగా తన పాసురాలలో సందేశాత్మకంగా వివరించింది. మానవుడు పాప పంకిలంలో పడక సచ్చీలుడై జీవన్ముక్తుడు కావాలని ఆమె దృక్పథం. మానవులు ఎవరి ధర్మాన్ని వారు తప్పక పాటిస్తే ప్రజలు సుఖ సంతోషాలతో ప్రశాంత జీవనం సాగిస్తారని భావించింది. తిరుప్పావై పఠిస్తే చాలు మనలో ఎన్నో అత్యుత్తమ గుణాలు అలవడతాయి. పాసురాల ద్వారా ఎన్నో గొప్ప విషయాలను చెప్పింది గోదాదేవి. పరుషముగా మాట్లాడరాదని, అందరి పట్ల పూజ్యభావం కలిగి ఉండాలని, తన తప్పును ఎత్తిచూపినప్పుడు ఏమాత్రం బాధపడక సంతోషంగా స్వీకరించే ఉత్తమ గుణం ఉండాలని, ఈ అహంకారం పూర్తిగా నశిస్తేనే ఇవి జరుగుతాయని తెలియజేసింది. ఏది మంచో ఏది చెడో వివేచన చేసుకోమని హెచ్చరించింది. యోగా, ధ్యానములు అత్యంత ఆరోగ్యకరమైనవి. ప్రదాతలనే అంతరార్థాన్ని వక్కానించింది. చివరి పాశురం ఫలశ్రుతి. ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పకుండా కలుగుతుందని అందులో హామీ ఇస్తుంది. గోదాతల్లి సామాజిక దృక్పథంతోనే ప్రజలను భక్తి, నీతి మార్గాల వైపు నడిపించాలని తాను ఆచరించి చూపిన శ్రీవ్రతం, కాత్యాయని వ్రతం, ధనుర్మాస వ్రతం అనే వ్రతాన్ని ఆచరించి ఈ ఉత్తమ గుణాలను అలవాటు చేసుకోగలిగితే ఆ తల్లి సామాజిక స్పృహను అర్థం చేసుకున్న వారమవుతాం. అపురూపమైన మానవ జన్మను సార్థకం చేసుకున్న వారమై ఆ ఆండాళ్ అమ్మ దయతో శ్రీ వెంకటేశ్వరుని కృపను పొందగలుగుతాం. కృష్ణుడు భగవద్గీతలో తెలిపినట్టుగా అన్ని మాసాలలో కల్లా కూడా మార్గశీర్ష మాసము, దానినే ధనుర్మాసమని మనం పిలుచుకుంటాము. అలాంటి ధనుర్మాసము డిసెంబర్ 16 నుండి 2024 డిసెంబర్ 16 నుండి 2025 జనవరి 13 వరకు అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. సాక్షాత్ మానవ రూపం ధరించి చిన్న పిల్లగా ఉన్నటువంటి గోదామ్మవారు ఆ రంగనాథునితో వివాహం పరిణయం చేసుకున్న సంఘటనే గోదా కళ్యాణ మహోత్సవం. అలాంటి జనవరి 13వ తారీఖు నాడు స్వర్ణగిరి క్షేత్రంలో సాయంకాలం
6:30 గంటలకు శ్రీ 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 త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి యొక్క మంగళా శాసనములతోటి గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాము. స్వర్ణగిరి ఆలయంలో శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. తిరుమలలో శ్రీవారి సాలగ్రామం ఎంతటి మహిమాన్వితంగా కనిపిస్తుందో ఇక్కడ స్వామివారి విగ్రహం అంతే వైభవంగా కనిపిస్తుంది. స్వామివారికి పర్వదినాల్లో విశేష పూజలు జరుగుతాయి. ధనుర్మాసంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ధనుర్మాసంలో శ్రీవారి సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాసురాలు పఠిస్తారు. గోదాదేవి ఆలయంలో ఈ నెలలో విశేష పూజలు జరుగుతాయి. సాయంత్రం వేళ భక్తులు భక్తితో తిరుప్పావైను పఠిస్తారు. తిరుప్పావై పఠనంలో మహిళా భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. స్వర్ణగిరి ఆలయంలో ధనుర్మాస పూజల్లో విశిష్టమైంది గోదాదేవి పూజ. ధనుర్మాసం అంతటా గోదాదేవికి విశిష్ట పూజలు జరుగుతాయి. గోదాదేవి పాశురాలను ఈ ఆలయంలో భక్తితో పఠిస్తారు. అంతేకాదు సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి రోజున గోదాదేవి రంగనాథుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వర్ణగిరి ఆలయంలో జరిగే ఈ కళ్యాణ వేడుకను తిలకించేందుకు 2 కళ్ళు సరిపోవు. శాస్త్రోక్తంగా జరిగే ఈ వేడుక ఎంతో భిన్నంగా ఉంటుంది. వైఖానస ఆగమం ప్రకారం జరిగే ఈ వేడుకలు తమిళ సంప్రదాయాన్ని అనుసరించి పరిణయతంతు జరుగుతుంది. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యమయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణయోగం, పెళ్లైన వారికి జీవితంలో సంతోషం తథ్యమని చెప్తారు పండితులు. ఈ కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. స్వర్ణగిరి ఆలయంలో గోదాదేవికి ప్రత్యేక ఆలయం కూడా ఉంది. ఇంతకీ ఎవరి గోదాదేవి, ఆమెను ఎందుకు పూజించాలి అన్నదానిపై భక్తిపూర్వకమైన గాథ ఉంది. తమిళనాడు ప్రాంతంలోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడుండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా మర్రియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. నిత్యం ఆ చిన్ని కృష్ణుడికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారుల్లో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అన్న గౌరవాన్ని అందించారు. పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు. ఆమెకు కోదై అంటే పూలమాల అనే పేరును పెట్టాడు. ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది. అమ్మవారు 30 పాసురాలు తిరుప్పావని స్వామిని వారికి అర్పించి ఈ నెల రోజుల్లో ఆ స్వామికి అనేక సేవలు చేసి తాను ధరించినటువంటి మాలను, పూలలను, అట్లాగే ప్రసాదాలను అమ్మవారు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఈ నెల రోజులు కూడా అత్యంత వైభవపేతంగా ధనుర్మాస దీక్షను చేసింది. అలాంటి దీక్ష సంపూర్ణమే ఈ గోదా రంగనాథుల కళ్యాణం. కావున సమస్త భక్త జనులందరూ కూడా ఈ యొక్క జనవరి 13 సాయంకాలం 6:30 గంటలకు జరిగేటువంటి రమణీయమైనటువంటి దృశ్య కావ్యం గోదా రంగనాథుల కళ్యాణానికి విచ్చేసి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాం. గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ పెరిగింది. తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం సిద్ధం చేసిన మాలను ముందుగా తాను ధరించి తన మెడలో శ్రీకృష్ణుడు వేసినట్టు భావించి మురిసిపోయేది. ఒకరోజు ఈ దృశ్యం చూసిన విష్ణుచిత్తుడు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమేనని, ఆమె స్పృశించిన మాలలు ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియజేశాడట. దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమను మరింత పెరిగింది.
తనకు పెళ్ళైనట్టు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలా తాను వ్రతాన్ని పాటించడమే కాదు, తన చెలికత్తెలతో కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది. తన చెలుడను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలు తెలిపేందుకు, తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురం చొప్పున 30 పాసురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. అలాంటి తిరుప్పావై పాసురాలు స్వర్ణగిరి ఆలయంలో ధనుర్మాసంలో భక్తి శ్రద్ధలతో పాడతారు. భక్తితో శ్రీకృష్ణుడిపై గోదాదేవి చూపిన ప్రేమకు ఎట్టకేలకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడతానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియజేశాడు. కృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధుల్లేవు. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. పెళ్లికూతురుగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి నాడు జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజున గోదాదేవికి ఆ రంగనాథుడితో వైభవంగా కళ్యాణం జరుపుతారు. ఆ రోజునే స్వర్ణగిరి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తారు. స్వర్ణగిరి ఆలయంలో జరిగే గోదా రంగనాథుల కళ్యాణం ఎంతో శాస్త్రోక్తంగా జరుగుతుంది. వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ అర్చకులు వైఖానస ఆగమ ప్రకారం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ తంతు ఎంతో కన్నుల పండుగగా సాగుతుంది. సుమారు 3 గంటల పాటు జరిగే ఈ వేడుకల్లో పెళ్లి మంత్రాలతో పాటు పాటలు కూడా పాడుతారు. మధ్యలో అర్చకులు రకరకాల నృత్యాలు చేస్తారు. గోదా రంగనాథుల కళ్యాణం చూడటం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈ వేద మంత్రోచ్చరణల మధ్య సాగే ఈ వేడుకలో పూలమాలలకు ప్రత్యేకత ఉంటుంది. గోదా రంగనాథుల కళ్యాణంలో ఎన్నో పెళ్లితంతులుంటాయి. ఒక్కొక్క పెళ్లి ఘట్టానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ పెళ్లి ఘట్టాలను ఆశాంతం భక్తితో వీక్షించిన వారికి మోక్షం కలుగుతుంది. అంతేకాదు, పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు, కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొంటున్నవారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుంది. అంతేకాదు, సంవత్సరం తిరిగేలోగా వారికి కళ్యాణం జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. అంతేకాదు, వైవాహిక జీవితంలో కలతలు ఉన్నా కూడా తొలగిపోతాయంటారు పండితులు. అంతటి విశిష్టమైంది గోదాదేవి కళ్యాణం.
స్వర్ణగిరి ఆలయంలో జరిగే గోదా రంగనాథుల కళ్యాణం వీక్షించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ కళ్యాణ ఘట్టాన్ని అర్చక స్వాములు అంత గొప్పగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు ఈ ఆలయంలో మొక్కుకొని ఆండాళ్ అమ్మవారు ప్రవచించిన తిరుప్పావై పఠిస్తే వారికి ఖచ్చితంగా అనుకూలమైన భర్త లభిస్తాడు. పురుషులు గోదా కళ్యాణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటే వారికి అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. జంటగా ఈ గోదా కళ్యాణాన్ని వీక్షించిన దంపతులకు అన్ని విధాలా అర్హులైన సంతానం లభిస్తుంది. ఎలా చూసినా గోదా కళ్యాణంలో పాల్గొనటం అనేది ఎంతో విశిష్టమైంది. చూసారుగా విశిష్టమైన స్వర్ణగిరి ఆలయంలో జరిగే గోదా కళ్యాణ విశిష్టతను. స్వర్ణగిరి ఆలయంలో ధనుర్మాసంలో దర్శిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు ఇక్కడ జరిగే గోదా కళ్యాణంలో పాల్గొని గోదామాతను మనస్ఫూర్తిగా భక్తితో అర్చిస్తే మన జీవితంలో ఉండే కలతలన్నీ దూరం అవుతాయి. గోదామాతతో పాటు శ్రీ వెంకటేశ్వరుని దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇక గోదా రంగనాథుల కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షిస్తే ఇక జన్మ ధన్యమైనట్లే. గోదామాత అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అమ్మను ఆరాధించడం ద్వారా అన్ని శుభాలే జరుగుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని అనుగ్రహం ఉంటే తప్ప ఇంత గొప్ప ఆలయాన్ని మీరు సందర్శించలేరు. ఈ శ్రీనివాసుని అనుగ్రహం తప్పనిసరిగా కలగాలని ఆశిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.